మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను చనిపోతా, నాకు పర్మిషన్ ఇవ్వండి, లేదంటే మెడికల్ కిల్ చేయండి. ఏమీ చేయలేను సార్, నేను ఓన్లీ జీవత్సం లాంటి మనిషిని. ఇది లక్షలో ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది, దీనికి మందు లేదు. సొంతంగా ఒక నోటి మాట తప్ప ఏ పని చేయలేను సార్ నేను. సుమన్ టీవీ ద్వారా నేను వేడుకోనైనగా మా అమ్మ 70 ఏళ్ళు, నేను 44 ఏళ్ళు. మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. తాతలు వాళ్ళ నుంచి నాకు ఇంత ఏమన్నా సాయం చేస్తే నేను దాన్ని పట్టుకొని ఇంత తిని నాకు దాన్ని. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను చనిపోతా, నాకు పర్మిషన్ ఇవ్వండి, లేదంటే మెడికల్ కిల్ చేయండి, ఇలాంటి బతుకు నేను బ్రతకలేకపోతున్నా అనే ఒక 44 సంవత్సరాల వ్యక్తి ప్రభుత్వాన్ని వేడుకుంటుండు. చనిపోవడానికి పర్మిషన్ ఏంటి, మెడికల్ కిల్ ఏంటి అనుకుంటున్నారా? ఒక తెలియని వ్యాధితోటి కేవలం బెడ్కే పరిమితమైండు. ఆయనకు సకల సౌకర్యాలు మొత్తం తన తల్లి మాత్రమే దగ్గరుండి చూసుకుంటుంది, ఒక చంటి బిడ్డలాగా. అతని వయసు 44 సంవత్సరాలు. అతని పేరు గోపాల్. ఈరోజు అతని బాధ ఏందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక జెనెటిక్ డిజార్డర్ తోటి బాధపడుతున్న గోపాల్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో, తను చావలేక బ్రతకలేక ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏంటంటే, నన్ను మెడికల్ కిల్ చేయండి, లేదంటే నన్ను చనిపోయేందుకు, కారుణ్యంగా మరణించేందుకు నాకు అవకాశం కల్పించండి అని వేడుకుంటుండు. అసలు ఇంత బాధ ఏముంది అసలు ఒకసారి మాట్లాడదాం. నమస్తే గోపాల్ గారు. నమస్కారం సార్. ఏంటి, చాలాసార్లు నాకు ఫోన్ చేసినావు, సార్ సుమన్ టీవీ నుంచి నేను ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి, నన్ను చంపనన్నా చంపండి, లేదంటే చంచేందుకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. అసలు ఏంటి మీకున్న సమస్య? నాకు కండరాల క్షీణిత వ్యాధి సార్. ఇది జన్యుతో సంక్రమించే వ్యాధి. ఇది రోజు రోజుకు కండరాలు చచ్చుబడిపోతుంటాయి సార్. దీనికి ఎక్కడ మందు లేదు సార్. నేను నా సొంతంగా ఏం పని చేసుకోలేను సార్. సైడ్కు పొరలేను, అన్నం తినలేను. అన్నీ అమ్మగారే చేపియాలి. నాకు 44 ఏళ్ళు, అమ్మకు 70 ఏళ్ళు. ఆమెనే నాకు చంటి పిల్లగానికంటే ఘోరంగా చేయాలి సార్. అయితే 70 ఏళ్ళ అమ్మతోటి నేను సేవ చేయించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది సార్. ఎప్పుడు తెలిసింది ఈ వ్యాధి ఉందని? నేను ఏపీఎస్ఆర్టీసీ జాబ్కు పోయినప్పుడు అక్కడ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు నాకు కొద్ది హెల్త్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్స్ గారు అక్కడ వాళ్ళు చెప్పారు. ఏ వయసులో ఇది? అప్పుడు నాకు 20 ఏళ్ళు సార్. అప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే అప్పుడు నేను ఎల్బీనగర్ కామెంట్లో డాక్టర్ జయదీప్ చౌదరి దగ్గరికి వెళ్తే, మరియు నిమ్స్ హాస్పిటల్ ఏకే మీనా మేడం గారు వెళ్తే అప్పుడు నాకు మజిల్ బయాప్సీ టెస్ట్ చేసి, ఇది లక్షలో ఒకరికి వస్తుంది, నీకు వచ్చింది, దీనికి మందు లేదు అని చెప్పారు సార్. అప్పటి నుంచి ఇంకా ఇంతేనా, అంటే బెడ్కేనా పరిమితం? ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి మంచానికే పరిమితం సార్. అన్నీ మంచం దగ్గరనే చేయాలి సార్. అది కూడా అమ్మగారే చేయాలి సార్ నాకు. అంటే చూస్తానికి కొంత పర్సనాలిటీ కానీ మంచిగానే ఉన్నావు. ఏం పని చేయవు నీకు ఇక్కడ? నాకు కండరాలు మొత్తం పని చేయవు. అంటే చేతులు లేపలేవా? చేతులు లేవవు, కాళ్ళు సైడ్కు. నా సొంతంగా ఒక నోటి మాట తప్ప ఏ పని చేయలేను సార్ నేను. సైడ్కు పొర్లితే తెల్లందాక 5-6 టైమ్స్ అమ్మగారే పొర్లిపియాలి. అంటే నువ్వు కనీసం పడుకొని అటు ఇటు బొర్లాలన్నా నిన్ను ఎవరో ఒకళ్ళు సాయం చేయాలి. చీమగరుస్తో కూడా నేను గోక్కోలేను. కాలు దగ్గరికి నా సొంతంగా అనుకోలేను. చేయిని కూడా పక్కకు సొంతంగా సైడ్కి ఎక్కువ కదిలియలేను. ఏమీ చేయలేను సార్. నేను ఓన్లీ జీవత్సం లాంటి మనిషిని. ఒక నోటి మాటనే తప్ప, ఆ మాటలో కూడా గత 6-7 మంత్స్ నుంచి మాట కూడా డిస్టర్బెన్స్ అవుతుంది సార్. నాకు ఎప్పుడు చనిపోతాను అనేది కూడా ఒక 4 నెలల ముంగల్నే మాకు తెలిసిపోతుంది సార్. శ్వాస ఆడక గుండెకున్న కండరం వీక్ అయిపోయినప్పుడు చనిపోతాం సార్. మరి ఎట్లా పొద్దుగా లేచిన దగ్గర నుంచి పడుకున్నంతసేపు ఒక బాధ, లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలా, కాలకృత్యాలు తీర్చుకోవాలా, ఎట్లా పరిస్థితి? ప్రతిదీ అమ్మగారే చేయాలి సార్ నాకు. బాత్రూమ్ కిందంగా ఇనుప మంచానికి రంధ్రం పెట్టి జబ్బలో పెట్టి బాత్రూమ్ ఎత్తిపోసి అమ్మ కిందంగా కడుగుతుంది. అమ్మనే అన్నం తినిపిస్తుంది, అమ్మనే పళ్ళు తవ్వుతుంది, అమ్మనే మోంగ అడుగుతుంది. ఎనీవన్ వితిన్ రోజుకు 24 గంటలల్లో అమ్మ నా పక్కన ఉండాలి. అంటే ఎట్లా ఇది సంక్రమించింది మీ ఇంట్లో? గతంలో ఎవరికైనా ఉండేనా, మీకే ఫస్ట్ ట్రేస్ అవుట్ అయిందా? మా వంశంలో ఎవరికి లేదు సార్, నాకే అటాక్ అయింది సార్ ఫస్ట్ టైం. అచ్చా,
నాన్నగారు ఏం చేసేది? నాన్నగారు కులవృత్తి బార్బర్. ప్రస్తుతానికి నాన్నగారు చనిపోయి 5 years. కిడ్నీ వ్యాధితో చనిపోయారు సార్. అచ్చా. డయాలసిస్ అయ్యేటప్పుడు ఎల్బీ మన నార్కడపల్లి కామెంట్లో చనిపోయారు. ఇప్పుడు మొత్తం ఇక ఏది చేయాలన్నా అమ్మనే ఇంకా. అమ్మ లేకపోతే ఇంకా నేను లేను సార్. ఇక అమ్మ ఎన్ని రోజులు అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహకం అంటే పెన్షన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా గోపాల్ గారు? అంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో 21 డిజబుల్డ్ ఉంటారు సార్. ఆ డిజబుల్లోకి వచ్చే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు. కానీ మాది 100% వికలాంగుల 100% మేము వికలాంగుల శాతం. మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ జీవో ప్రకారమే మాకు ఒక మనిషిని టేకర్ మనిషిని ఇవ్వాలి. మాకు నమ్ముకొని ఒకరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రోజుకు ఇంత మేము సంపాదిస్తున్నామని వాళ్ళకు ధైర్యం కలిగిస్తే, అంటే వాళ్ళకు రోజుకు 500 లెక్కన నెలకు ఒక 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు మాకు సంతోషంగా వాళ్ళు మంచి ఫుడ్ తిని మాకు సేవ చేయగలుగుతారు. మాకు న్యూట్రిషన్ ఫుడ్ హెల్త్ కార్డు ఇవ్వాలి సార్. పక్క రాష్ట్రంలో ఆల్రెడీ 15,000 పెన్షన్ ఇస్తుంది సార్ మా డిసీజ్ వాళ్ళకు. అంటే మీ డిసీజ్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఒకవేళ? తెలంగాణలో మాకు ఒక అసోసియేషన్ కూడా ఉంది సార్, తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్. 6,000 మంది ఉన్నారు. గత ఒక 4 years బ్యాక్ శాసనసభలో మన నల్గొండ ఎమ్మెల్సీ ఏను నరసింహారెడ్డి సార్ గారు కూడా మా డిసీజ్ గురించి శాసనసభలో కూడా చెప్పారు. అప్పుడు గుత్త సుఖేందర్ అధ్యక్ష స్థానంలో వీళ్ళ అన్ని డిజబుల్ కంటే వీళ్ళ డిజబుల్ చాలా ఘోరం, వీళ్ళు జీవం ఉన్నా వేస్టే, వీళ్ళకు ప్రత్యేకంగా ఒక పెన్షన్ ఒక 15,000 ఇచ్చినా కూడా తక్కువే అని ఒకప్పుడే చెప్పారు సార్ 4 years బ్యాక్. ఇప్పుడు ఏమి ఇస్తున్నారు అసలు? మాకు 4,000 రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు సార్. ఆ 4,000 మాకు సపోర్టింగ్ మెడిసిన్కు, మాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లకు వాటికి కూడా సరిపోవు సార్. మీకు రెగ్యులర్గా మెడిసిన్స్ ఏమన్నా వాడతారండి? అంటే మాకు బీపీ అటాక్ అవుతుంది, కొన్ని హెల్త్ ఇష్యూలు వస్తుంటాయి. కదలలేరు కదా, ఇంకా ఎక్సర్సైజ్ లేదు కదా, లేదు కాదు కాబట్టి మాకు వెయిట్ పెరుగుతుంటాం, హార్ట్ ప్రాబ్లం వస్తుంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొద్దిగా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతుంటే వాటికి కొద్దిగా సపోర్టింగ్ విటమిన్ మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది నెలకి ఈ మెడిసిన్ వాడాలంటే? ఖచ్చితంగా 4,000 దాకా అవుతుంది సార్. ఓకే. అమ్మగారు ఏం చేస్తుంటారు మరి? అమ్మ ఏమీ లేదు సార్. నాన్న చనిపోయినాక ఇంకా అమ్మ నాకనే ఉండాలి. ఇక అమ్మ లేకపోతే నేను లేను. అమ్మ ఏం పని చేయలేదు. ఆమె 70 ఏళ్ళు. అమ్మకు వితంతో పెన్షన్, నాకు వికలాంగుల పెన్షన్, ఇద్దరు కలిసి 6,000 రూపాయలు వస్తాయి సార్. 6,000లో 20. అమ్మకు కూడా థైరాయిడ్ ఉంది, అది 3,000. గోపాల్ గారు, కానీ మీరు ఫోన్ చేసినప్పుడల్లా నాకు చనిపోయేందుకు ఒక అవకాశం ఇవ్వండి, చనిపోయేందుకు ఒక అవకాశం, ఇంత అంటే అమ్మ సేవ చేస్తుంది కదా, ఇప్పుడు చనిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు. అంటే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, మీకు ఒక అసోసియేషన్ ఉంది, అసెంబ్లీలో మాట్లాడారు అంటున్నారు. మీరు ప్రభుత్వాన్ని స్ట్రైట్గా ఏం అడుగుతున్నారు ఒకసారి? ప్రభుత్వానికి తెలియంది ఏమైనా, ఈ జన్యుతో సంబంధించే డిసీజులకు ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ వాళ్ళకు 3 monthsలో ఉన్నప్పుడు DNA టెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి రిఫర్ చేయాలి. ప్రతి ఒక్కరికి డాక్టర్ గర్భిణీ స్త్రీకి DNA టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. అదొకటి. ఓకే. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే, మా మస్కులర్ డిస్ట్రోఫీ డిసీజ్ వాళ్ళకు 15,000 పెన్షన్ ఇవ్వాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, టేక్ ఎవర్లెన్స్ అంటే మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళకు ఒక 15,000 పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చెప్పలేని వర్ణనాతీతం సార్. ఈ డిసీజ్ గురించి చెప్పాలంటే అది మాటల్లో. ఎందుకంటే మిమ్మల్ని చూసి నేను ఇక్కడికి రాగానే అనుకున్నా, గోపాల్ ఏంటి మంచిగా దర్జాగా పడుకుంటూ ఊకే ఫోన్లు చేస్తుండు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతన్ని లేపాలన్నా ఈ కాళ్ళు పట్టుకొని వాళ్ళ అమ్మగారు కిందికి పెడుతున్నారు. నిజంగా టాయిలెట్ బాటిల్ అక్కడ ఉంది, అక్కడ కింద టాయిలెట్ పోయాలంటే తన తల్లి ఆ బాటిల్ పట్టుకుంటూనే పోయగలుగుతాడు. ఈవెన్ మోషన్ చేయాలన్నా కానీ ఈ మంచానికి ఇక్కడ ఒక హోల్ పెట్టారు, ఈ హోల్లోనే అతను కూర్చుంటే వాళ్ళ అమ్మ ఒక బేసిన్లో పట్టుకొని బాత్రూంలో వేసి మళ్ళీ క్లీన్ చేస్తుందంట. ఇంత దయనీయమైన పరిస్థితి ఇది. నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో 6,000 మంది ఉన్నారని ఆయన, ఎందుకంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు, సార్ మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను సార్, నాకు చనిపోయేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి, ఎందుకంటే చనిపోయేందుకు కూడా ఆయనకు ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయన చేతులు కాళ్ళు కేవలం నోరు మాత్రమే పనిచేస్తుంది, అంతకు మించి ఇంకా ఆయన ఏమీ ఆ చేతులు లేపలేడు, కాళ్ళు లేపలేడు, అతను అటు బొర్లలేడు, ఇటు తిరగలేడు, కేవలం మాటలతోనే తన జీవితాన్ని నిలదీస్తున్నాడు. తన ప్రతిరూపం ఇప్పుడు అమ్మ ఇక్కడ. ఎందుకంటే ప్రతి పని కూడా ఈయన చేయాల్సిన ప్రతి పని కూడా ఆమె చేస్తుంది. పాపం ఆమె 70 సంవత్సరాల వయసు. సో అందుకే నన్ను మెడికల్ కిల్ చేయండి, నా బాడీని
రీసెర్చ్ కోసం ఇస్తాను సార్, నేను ఈ బతకలేకపోతున్నా, అమ్మతోటి నేను అన్ని కడిగించుకుంటున్నా, నా జీవితం ఇలా ఉందని చెప్తున్నాడు. ఒకసారి గోపాల్ వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. 70 ఏళ్ళ వయసులో నిజంగా చంటి బిడ్డని చూసినట్లుగా గోపాల్ని చూసుకుంటుంది. అమ్మ, ఏంది ఎప్పటి నుంచి చేస్తున్నావు తల్లి నువ్వు మీ అబ్బాయికి ఇట్లా? ఈ అబ్బాయి 24 ఏళ్ళకు 20 ఏళ్లలో వచ్చింది సార్ ఇది చీజు. ఇప్పుడు 44 ఏళ్ళు ఉండు. 44 ఏళ్ళ నుంచి మంచానికే పరిమితం. 24 ఏళ్ళ నుంచి మంచానికే పరిమితం. 24 ఏళ్ళ నుంచి బాత్రూమ్ ఎత్తిపోయాలి, లేట్రూమ్ ఎత్తిపోయాలి, మూత్రం ఎత్తిపోయాలి, తానం చేయించాలి, అన్నం తినిపించాలి, ఇటు పక్కకు బొర్లియాలి, ఇటు పక్కకు బొర్లియాలి. చీమ గరిచినా గోక్కోలేకపోతాడు. నాకు చీమ గరిచినా గోకాలే, ఒక్క నోటి మాట తప్ప ఏమీ చేసుకోలేడు. నేను ఎప్పుడు అవతలకి వెళ్ళినా కానీ గీడ గన్మట్ల కూర్చున్నా కానీ ఇంటి ముందర అమ్మ అని పిలవగానే చీమ గరిస్తే వచ్చి గోకాలి. ఇక నా కొడుకు 44 ఏళ్ళు, నాకు 72 ఏళ్ళు. నా భర్త కిడ్నీ వ్యాధితో చచ్చిపోయాడు, కామిన్లో చచ్చిపోయాడు, నరకపల్లి కామిన్లో. అట్లా గోపాల్ని మీరు అప్పుడు చూపించిన సార్. తిప్పని దవాఖాన లేదు. ఒక 10-12 లక్షలు పెట్టుకున్నా. 12 లక్షలు పెట్టుకున్నా సార్. 12 ఇంటికాడకి ఇంత తగ్గుంటా భూమి ఉన్నాక అమ్ముకున్నా. అది 12 లక్షలు వచ్చినాయి. ఎక్కడ తిప్పినా ఇది ట్రీట్మెంట్ నీకు లేదు, తక్కువ కాదని చెప్పేశారు. అట్లా నా భర్త చాలా డిగిసిన పెట్టుకొని అట్లా ఇది కిడ్నీ వ్యాధి వచ్చింది. ఇక కిడ్నీ వ్యాధితోటి కామిన్లో డయాలసిస్ చేస్తుంటే చనిపోయింది సార్. 10-12 లక్షలు పెట్టి కూడా ఏ దవాఖాన కాదకుండా తిప్పుకొచ్చిన. ఇక లాభం లేదని పెద్ద మనిషి కాలం చేసాడు. ఇప్పుడు కాలం చేసి 5 ఏళ్ళు నేను ఇదే మంచం కాడ బాత్రూమ్ ఎత్తుకొస్తున్నా, లెటర్ని ఎత్తుకొస్తున్నా. నా కొడుకు 4,000 పిచ్చి వండి పెట్టాలి. ఈయన కార్యక్రమాలను నువ్వే చేయాలి. నువ్వు ఇంకెటు పోయేది లేదు. బట్ట బయటికి వెళ్ళి ఉన్నారు, ముఖం చూసేదే లేదు. నాకు థైరాయిడ్ ఉంది, ఆయనకు బీపీ ఉంది. ఈ బీపీకి థైరాయిడ్ కూడా అయ్యో 3-4 వేలు వచ్చిపోతున్నాయి. ఇంకా మాకు తిండికి చాలా ఇబ్బంది ఉంది సార్. ఇక ఎట్లా ఇది అట్లా నా పిల్లగాని అట్లా ఏదైనా గోలేమో మనిషినో ఏదో ఇచ్చి చంపేస్తే ఆనో పాటుగా నేను కూడా పోతాను సార్. ఇక నాకు ఏమి లేదు, ఓరు లేదు. అట్లా కాదులేమ్మా, అట్లా కాదు. ఎందుకంటే ఎంతో కొంత ధైర్యంగా నువ్వు పనిచేస్తున్నావు నీ కొడుకు కోసం. మనం కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేద్దాం. చచ్చిపోతాం లేదంటే మమ్మల్ని చంపేయండి అనే మాటలు వద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేద్దాం నిజానికి. అయితే మరి ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఒకవేళ దాతలు వాళ్ళ నుంచి నాకు ఇంత ఏమన్నా సాయం చేస్తే నేను దాన్ని పట్టుకొని ఇంత తిని నా కొడుకుని సాగుకుంటా. అక్కడ గవర్నమెంట్ కూడా నాకేమన్నా పక్క రాష్ట్రాల్లో 10,000 పింఛన్ ఇస్తున్నాడు. నాకు కూడా అది ఎంత ఇస్తే నా కొడుకు బతికించుకుంటా సార్. ఓకే. సో ఇట్లా ఈ తల్లి కొడుకుల బాధ మనం చూసినాం కదా. వీళ్ళు మా ఇద్దరికి ఒకేసారి చంపండి సార్ అని ఆ తల్లి వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కుటుంబాన్ని కోల్పోయారు, పెద్ద దిక్కును కోల్పోయారు. ఉన్న కొడుకు ఏదో ఆసరవుతాడేమో అనుకుంటే ఈయనకే తల్లి ఆసరైన పరిస్థితి. కనీసం ఒక పక్కనోళ్ళతోటి మాట్లాడడానికి పోయినా చీమ గరిచినా దోమ గరిచినా గోకడానికి రావాలి. పడుకుంటే బోర్ల పడుకోవాలన్నా, లేదంటే ఇటుపక్క తిరిగి పండుకోవాలన్నా, మెడలు తిప్పాలన్నా, చేతులు ఊపాలన్నా, కాళ్ళు తీయాలన్నా, దేనికైనా ఆ 70 ఏళ్ళ తల్లే ఆధారం. సో ప్రభుత్వాన్ని గోపాల్ వేడుకున్నది ఏంటంటే, పక్క రాష్ట్రంలో 15,000 ఇస్తున్నారు, కనీసం ఒక 4-5 వేల రూపాయలు మాకు మెడిసిన్కి పోయినా ఆ తల్లికి థైరాయిడ్, ఇతనికి చెప్పినాం ఆల్రెడీ కండరాల క్షీణత ఇది. సో ఈ బాధలన్నీ విముక్తి కావు. కానీ ధైర్యంతో బతకాలి. ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ ఇద్దరికి నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ ఏజ్లో మీరు చేయటం, ఇంత బాధతో అతను ఉండడం, వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కేవలం ఒక 15,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదే, పక్క రాష్ట్రాల్లో ఇస్తుంది ఈ డిజాస్టర్ ఉన్న వాళ్ళకు. సో వీళ్ళకు కూడా ఈ కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తే ఒక 5,000 మెడిసిన్కి పోయినా 10,000 కనీసం కూరగాయలు కొంత పౌష్టికాహారం తినే అవకాశం ఉంటుంది. ఆ సాయం అన్న చేయండి. లేదంటే గోపాల్ అయితే 100 సార్లు చెప్తుండు ఎవరు వచ్చినా కానీ, ప్రభుత్వానికి నా బాడీ ఇచ్చేస్తా, నన్ను చంపేయండి, మెడికల్ కిల్ చేయండి, రీసెర్చ్ కోసం వాడండి. ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు గర్భిణీ ఉన్నప్పుడే తనకు DNA టెస్ట్ చేస్తే ఇలాంటి ఏదైనా రోగం కనుక ఉంటే తెలుస్తుంది. సో ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మానవతావాదులు ఎవరైనా ఉంటే ఈ తల్లి కొడుకులను ఆదుకోవాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్. నేను సుమన్ టీవీ యొక్క సేవా కార్యక్రమాలు, సుమన్ టీవీ యొక్క మీడియా ప్రోగ్రామ్ని గత 3 years నుంచి చూస్తున్నాను. వారు చాలా మందికి చాలా సహాయం చేస్తున్నారు.
మూలకున్న జీవన గాథలను కూడా చాలా వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు మనోధైర్యం నింపిన సుమన్ టీవీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సుమన్ టీవీ ద్వారా నేను వేడుకోనైనగా మా అమ్మ 70 ఏళ్ళు, నేను 44 ఏళ్ళు. మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. పక్క రాష్ట్రంలో 15,000 పెన్షన్ ఇస్తున్నారు, మాకు కూడా 15,000 పెన్షన్ ఇవ్వండి. ఈ సుమన్ టీవీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు 15,000 పెన్షన్, మాకు కొన్ని రోజులు బ్రతకడానికి మనోధైర్యం నింపడానికి మానవత్వం ఉన్న మహానుభావులు ఎవరైనా మీకు తోచిన సహాయం చేసి మాకు మంచి ఫుడ్ తింటే, మా అమ్మ ఎన్ని రోజులు బలంగా ఉంటే నాకు అన్ని రోజులు సేవ చేస్తుంది. మానవత్వం ఉన్న మహానుభావులు మాకు సహాయం చేయాలని సుమన్ టీవీ ద్వారా పాదాభివందనాలు చేసి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.